కూటమి సర్కార్ మళ్లీ కుట్రలకు తెరలేపింది. రాజధాని నిర్మాణం పేరుతో రైతులను దగా చేసేందుకు సిద్ధమవుతోంది. అమరావతిలో మరోసారి భూ సమీకరణ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వకుండా మళ్లీ ల్యాండ్ పోలింగ్కు ప్రభుత్వం సిద్ధం కావడంపై మండిపడుతున్నారు రైతులు. రాజధాని అమరావతిలో మరోసారి భూ సమీకరణకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పోలింగ్ స్కీమ్ 2025 కింద రాజధాని సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తోంది ఈ కూటమి సర్కార్. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్ ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్టు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని, దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చునని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ 2015 నుంచే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వీటి కోసం 10,000 ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. అటు కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు 2015లో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.